హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడి తర్మా. ఈరోజు మనం సొగస్టుడి తర్మాలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జిఎస్ ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి వచ్చేసామండి. ఈ షోరూంలో న్యూ డిజైనర్ కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటిలో నేను ఇప్పుడు మీకు కొన్ని చూపించిపోతున్నాను. రెడీగా ఉండండి. హాయ్ తులసి. హాయ్ మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ చూద్దాం మేడం. డ్రెస్సెస్ విత్ హాఫ్ సారీస్. ఓకే, డ్రెస్సెస్ అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్. పార్టీ వేర్ డ్రెస్సెస్, క్యాజువల్ కూడా చూద్దాం, ఇంకా హాఫ్ సారీస్ చూడొచ్చు. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ ఇది పార్టీ వేర్ మేడం. ఓకే, ఇది డిఫరెంట్ గా ఉంది కదా, అంటే లేయర్స్ లాగా ఉంది. మిడిల్ లో కొద్దిగా ఓకే, డిఫరెంట్ వచ్చింది. అంటే మనకి సెకండ్ మనకి ఇంకొక లేయర్ లాగా ఒక కోట్ టైప్ లో డిజైన్ చేశారు. లోపల పార్ట్ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ లో దాంట్లోనే మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. అది కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కాకుండా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ కి సిల్వర్ కలర్. ఇది మనకి లోపల ఫ్రాక్ టైప్ లో మొత్తం ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే వచ్చేస్తుంది. దాని లోపల వచ్చేసి మనకి ఒక అంటే షిఫాన్ మెటీరియల్ డిజైన్ చేశారు. తర్వాత దాని పైన మనకి ఒక కోట్ టైప్ లో మనకి మొత్తం నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక కోట్ టైప్ లో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఒక బెల్ట్ లాగా ఇచ్చారనమాట. అటు ఇటు కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ అండ్ కుందన్స్, అలాగే మనకి జర్దోసి వర్క్ వచ్చింది. వి షేప్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేశారు ఈ లైన్స్ అనేది. టోటల్ కింద వరకు కూడా మనకి ఇదేంటి ఫ్లోర్ లెంత్ వస్తుంది. కింద వరకు కూడా యాడ్ అయ్యే విధంగా మనకి సపరేట్ లేయర్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ కోట్ లాగా ఏదైతే ఉందో ఈ కోట్ కి బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం హెవీ లుక్ బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట బోర్డర్. ఇదంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో కట్ వర్క్ బోర్డర్ వచ్చింది. తర్వాత మనకి మామూలు మెటీరియల్ యాడ్ చేశారు సేమ్ కలర్ కాంబినేషన్ లోనే. మళ్ళీ ఇంకొక డిజైన్ అనమాట కట్ వర్క్ లోనే యాంటిక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఒక బిగ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి రౌండ్ అప్ వస్తుంది. ఓకే, హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు. మనకి నెక్ పార్ట్లో ఏదైతే మనకి స్టోన్ వర్క్ వచ్చిందో మనకి ఇట్లా షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా అంటే హ్యాండ్ పార్ట్లో వచ్చే విధంగా మనకి ఇట్లా ఒక బిగ్ బంచ్ లాగా ఇచ్చారు. అలాగే కింద రిస్ట్ దగ్గర వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ చూసాం. కింద దామన్ పార్ట్లో సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేశారు. సేమ్ కలర్ బాటమ్ ఇచ్చారు బ్లూ కలర్. కింద మాత్రం మనకు ఒక చిన్న గోట్ లాగా ఇచ్చారు అనమాట. ఇక్కడ యాంకిల్ దగ్గర స్మూత్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. బ్లూ కలర్ సేమ్ కలర్ చున్నీ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఓన్లీ 2 sides. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 8190. 8190 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది కాటన్ మేడం. కాటన్ మెటీరియల్. ఓకే, ఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాటన్ మెటీరియల్ తో డిజైన్ చేశారు. ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. ఇది పైన వచ్చేసరికి షోల్డర్ పార్ట్ మనకి కొంచెం సింపుల్ గా అంటే ప్లెయిన్ గా ఇచ్చారనమాట. ఎల్లో కలర్ తీసుకుని దాని మీద సెల్ఫ్ కలర్ తో లైన్స్ లాగా వచ్చే విధంగా క్రియేట్ చేశారు. అలాగే సిల్వర్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ తోనే మనకి బటన్స్ లాగా వచ్చిందనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మిడిల్ లో వచ్చేసరికి మనకి ఒక రౌండ్ సర్కిల్ టైప్ లో సిల్వర్ కలర్ యాడ్ చేశారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ తో మనకి మొత్తం అంతా పిటాయి వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ లోపల చమ్కీస్ యాడ్ చేసుకుంటూ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. అటు ఇటు గోట్ వర్క్ వచ్చింది. ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ ఇస్తారు. పైనుంచి కూడా మనకి అంబ్రిల్లా కట్ అంతా కూడా మనకి కలీజ్ స్టైల్లో తీసుకున్నారు. చిన్న చిన్న కలీజ్ కింద నుంచి స్టార్ట్ చేసి మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ వర్క్ ఇచ్చారనమాట. ప్రతి ఒక్క కలీజ్లో కూడా మనకి వర్క్ అనేది వస్తుంది దీంట్లో. అక్కడక్కడ మిడిల్లో వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ టచ్ ఇచ్చారు. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్కి ఫుల్ కాంట్రాస్ట్ సిల్వర్ గోల్డ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్తో మనకి మొత్తం దామన్ పార్ట్ డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి కొంచెం డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన ఏదైతే మనకి బెల్ట్ పార్ట్లో వచ్చిందో ఆ బోర్డర్, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బేస్ మీద యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ లైన్స్ లాగా సిల్వర్ గోల్డ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఎల్లోకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ అంటే మనకి బోర్డర్ ఇచ్చేసరికి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసరికి సేమ్ అండి, కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ ఇచ్చారు. మనం పింక్ కలర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బాటమ్. నెక్స్ట్ చున్నీ దుపట్టా షిఫాన్ దుపట్టా వచ్చింది. షిఫాన్ మెటీరియల్ సేమ్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ ఇచ్చేసి కింద వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 4590 మేడం. 4590 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది హాఫ్ సారీ మేడం. ఓకే, ఇప్పటి వరకు మనం 2 వెరైటీస్ కూడా మనం డ్రెస్సెస్ చూసాం. ఇప్పుడు హాఫ్ సారీ కమ్ గాగ్రా. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్, అది కూడా లైట్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి ఫుల్ ఫాలింగ్ వస్తుంది.
పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కొంచెం బిగ్ బోర్డరే ఇచ్చారు, అది కడ్డీ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి అంబ్రిల్లా సర్కిల్ టైప్లో తీసుకుని మొత్తం కలీ స్టైల్లో వచ్చింది. దానిపైన మనకి ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి బెల్ట్ పార్ట్లో దీనిపైన కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. మొత్తం కింద వరకు కూడా మనకి రెడ్ కలర్ ఇట్లాగే వస్తుంది. ఆ తర్వాత బోర్డర్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఒకటి వచ్చేసి కడ్డీ స్టైల్లోనే మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లీఫ్ లాగా వర్క్ చేశారనమాట. మొత్తం అంతా కూడా మనకి పిటాయి వర్క్ వచ్చింది. ఇది ఒక బోర్డర్ ఇచ్చారు. 2 వేరియేషన్స్ చూపించడం కోసం ఏంటంటే మధ్యలో ఈ వేరియేషన్ కోసం మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో ఒక లేస్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి మనకి కిందంతా కూడా పిటాయి వర్క్తోనే మనకు ఒక లేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం ఫుల్ సర్కిల్ అంతా కూడా కవర్ అవుతుంది. వెల్వెట్ మెటీరియల్ సేమ్ కలర్ మనకి స్కర్ట్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి కూడా బోర్డర్ మనకి సేమ్ బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మరి దీని ఓని ఎలా ఉందో చూద్దాం. ఓకే, గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే స్కర్ట్లో మనకి ఈ పార్ట్లో లీఫ్ వర్క్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు కదండి, ఈ కలర్ కాంబినేషన్తోనే మనకి ఓనీ డిజైన్ చేశారు. మొత్తం నెటెడ్ మెటీరియల్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని గోల్డ్ కలర్ కుందన్స్ని ఇచ్చేసి 4 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. లీవ్స్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి దీంట్లో యాడ్ చేశారు. 2 సైడ్స్ వస్తుంది, మిగిలిన 4 సైడ్స్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ కామన్గా ఇచ్చారు. ఈ దగ్గర బార్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కూడా చేయించుకోవచ్చు బ్లౌజ్కి ఏమైనా కావాలి అనుకుంటే. ఓకే, బ్లౌజ్కి కానీ లేకపోతే మనకి స్కర్ట్కి కూడా హాఫ్ పార్ట్ వరకు కూడా ఏదైనా బోర్డర్స్ కావాలనుకున్నా కూడా ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్లో మనకి హెవీ బోర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి బ్లౌజెస్ కూడా అండి బనారస్ మెటీరియల్స్తో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ ఉన్నటువంటి బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మెటీరియల్ మనం ఎంత కావాలంటే అంత మనం డిజైన్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 5990 మేడం. 5990 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? హాఫ్ సారీ మేడం. హాఫ్ సారీ, గాగ్రా కమ్ హాఫ్ సారీ. నియాన్ కలర్ చూద్దాం. ఓకే, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్తో ఈ స్కర్ట్ డిజైన్ చేశారు. మనం పైన బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చేసి లోపల ప్లెయిన్ మెటీరియల్, అటు ఇటు మనకి చిన్న బోర్డర్స్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. అట్లాగే పైన ఇదంతా కూడా మనకి కలీ స్టైల్లో మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్, సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దీని లోపల నుంచి మనకి ఒక చిప్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది కదా. ఇది మొత్తం అంతా కూడా లోపల నెటెడ్ మెటీరియల్ మీద సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఒక లేయర్. ఇంకొక లేయర్ వచ్చేసి మనకి ఇది సాటిన్ మెటీరియల్ అనమాట. లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి సాటిన్ మెటీరియల్, ఆ పైన లేయర్ వచ్చేసి మనకి నెటెడ్ మీద డిజైనర్ లేయర్ ఇచ్చారు. ఇంక తర్వాత మనకి మొత్తం టోటల్ ప్లెయిన్ అనమాట. అంటే 3 లేయర్స్ లాగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ లోపల డిజైన్ అంతా కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది. దీని దామన్ పార్ట్ వచ్చేసి బిగ్ బోర్డర్ మనకి వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ తీసుకుని దాని మీద మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఆ మ్యాంగోస్ డిజైన్ అంతా కూడా అవుట్లైన్ లేయర్ మనకి గోల్డ్ కలర్ వచ్చింది. లోపల మ్యాంగోస్ వచ్చేసి పింక్ కలర్తో ఇచ్చారు. అక్కడ నక్కీతో కూడా ఫిల్ చేశారు కొన్ని ప్లేసెస్లో. మనకి ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి పిటాయి వర్క్తో లేస్ ఇచ్చారు. ఇట్లా ఫుల్ అమరిల్లా కట్ వస్తుంది. ఇది 42 ఫ్రిల్స్ ఉంటాయి మేడం దీంట్లో. 42 కలీస్ సర్కిల్ టైప్లో వస్తుంది. బ్లౌజ్ ఓకే, కింద మనకి బ్లూ కలర్ బోర్డర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు కాబట్టి మనకి ఇదంతా కూడా వెల్వెట్ మెటీరియల్ సేమ్ మెటీరియల్తోనే మనకి డిజైన్ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్, దానికి ఇట్లా పింక్ కలర్ యాడ్ చేసి ఒక చిన్న క్రీపర్ని డిజైన్ చేశారు. ఈ పింక్ అండ్ గోల్డ్ కలర్ ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాంగోలో కూడా మనకి యూజ్ చేసిన కలర్స్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాబట్టి దానికి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉండే విధంగా సేమ్ దగ్గర బోర్డర్ ఇచ్చారనమాట. ఓనీ వచ్చేసి పింక్ కలర్, ఇక్కడ మనకి పింక్ కలర్ వచ్చింది కదా ఫ్లవర్ డిజైన్లో. అంటే 3 పీసెస్ కూడా 3 కలర్స్ ఇచ్చారు. స్కర్ట్ వచ్చేసి ఎల్లో, బ్లౌజ్ వచ్చేసి బ్లూ, మనకి ఓనీ వచ్చేసి పింక్ కలర్. 3 వేరియేషన్స్ చూపించారు. ఈ ఓనీకి వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని డిజైన్ చేశారు. 4 సైడ్స్ బోర్డర్ వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ డిజైనర్ హాఫ్ శారీ, 3 కలర్స్ 3 వేరియేషన్స్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 6990 మేడం. 6990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ మ్యామ్. హాఫ్ సారీ ఓకే. ఇది కూడా మనకి వెల్వెట్, ఇది బ్లాక్ కలర్. వావ్,
ఇది వచ్చేసి వెల్వెట్ మెటీరియల్, బ్లాక్ మెటీరియల్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే మొత్తం మనకి కలీస్ టైప్లో తీసుకున్నారనమాట. నార్మల్గా పైన బెల్ట్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. కింద చూసినట్లయితే యాంటిక్ కలర్ స్టైలిష్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మెటీరియల్ మీద పిటాయి వర్క్లోనే మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ డిజైన్ లోపలంతా కూడా మనకి మొత్తం దీంట్లో కనిపిస్తుందంతా కూడా మనకి పిటాయి వర్కేనండి. అంటే యాంటిక్ కలర్లో కనిపిస్తున్న మెటీరియల్ అంతా కూడా మనకి పిటాయి వర్కే వస్తుంది. బిగ్ బోర్డరే కానీ మనకి కొంచెం స్టైలిష్గా ఇచ్చారనమాట, డీసెంట్ లుక్ కనిపించే విధంగా. మరి దీని బ్లౌజ్ అలాగే ఓనీ ఎలా ఉందో చూద్దాం. హెవీ బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. ఇది మనం ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ పెట్టుకోవచ్చు. బోర్డర్లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కొంచెం బ్రైట్గా ఇచ్చారనమాట. బోర్డర్స్ వచ్చేసి మనకి సింపుల్గా కింద బోర్డర్లో ఒకటి చూపించాను కదా మీకు, అదే బోర్డర్ కంటిన్యూ చేశారు సింపుల్గా ఉండే విధంగా. దీనికి మరి ఓనీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్, క్రీమ్ కలర్, మొత్తం నెట్టెడ్ క్రీమ్ కలర్ నెట్ మెటీరియల్ ఇచ్చేసారు. దీని మీద ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వెల్వెట్ సేమ్ కలర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనం ఇంతకుముందు బోర్డర్లో కింద స్కర్ట్లో బోర్డర్ అలాగే బ్లౌజ్లో హ్యాండ్స్ పార్ట్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే బోర్డర్ మనకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 8590 మేడం. 8590 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఉమెన్స్ ఫ్యాషన్ వాళ్ళు ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డ్రెస్ మెటీరియల్ ఇది చందేరి మెటీరియల్, ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. ఇంకా పెద్ద బోర్డర్ వచ్చింది, హెవీ స్కర్ట్ బోర్డర్ టైప్లో ఉంది. ఓకే, ఈ పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి కొంచెం డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి కాంట్రాస్ట్ కలర్, క్రీమ్ కలర్, కొంచెం షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేసి ఈ పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ మనకి స్టోన్స్ కూడా పింక్ కలర్ అలాగే మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక లైన్, ఇంకొకటి వచ్చేసి మనకి సిల్వర్ కలర్తో ఒక లైన్ తీసుకున్నారు. తర్వాత మనకి సేమ్ డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో బేస్ కలర్, ఆ కలర్తో మనకి ఒక లైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్లో బ్లాక్ కలర్ బేస్ తీసుకుని క్రీమ్ కలర్తో థ్రెడ్ వర్క్, ఎంబోస్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. అలాగే మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం కలీస్ టైప్లో తీసుకుని కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో హెవీ లుక్ ఉండే విధంగా వచ్చింది. అది కూడా బేస్ బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి కింద బోర్డర్ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. అటు ఇటు వచ్చేసరికి మనకి మజెంటా పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారనమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఓకే, దీని బాటమ్ అంచుని కింద బోర్డర్లో అలాగే మనకి పైన గోట్ వర్క్ అంతా కూడా మజెంటా పింక్ కలర్తో ఇచ్చారు కదా, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి మజెంటా పింక్ కలర్. ఇంకొకటి ఓకే 2 కలర్స్తో బాటమ్ అలాగే పైన డ్రెస్ అయితే టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి నెటెడ్ మెటీరియల్తో మనకి చున్నీ డిజైన్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి మజెంటా పింక్ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అలాగే బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 2 కలర్స్ వేరియేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇలా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 5390 మేడం. 5390 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది అమ్రిల్లా మ్యామ్. అమ్రిల్లా, ఇది ఫ్లోర్ లెంత్ వస్తుంది కదా, ఫుల్ పెద్ద బోర్డర్, హెవీ బోర్డర్ ఇచ్చారు, బిగ్ బోర్డర్. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. ఇట్లా ఒక లైన్ లాగా మనకి నెక్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా యాంటిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని మనకి ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారనమాట సిల్వర్ కలర్తో. ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. అలాగే ఈ హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే మొత్తం నెట్టెడ్ మెటీరియల్ మీద సేమ్ కలర్ కాంబినేషన్తో ఫుల్ థ్రెడ్ వర్క్, ఎంబోస్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ తీసుకుని దాంతో డిజైన్ చేశారు. ఇక్కడ రిస్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి లీవ్స్ పార్ట్ డిజైన్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక 3 లైన్స్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ హ్యాండ్స్. ఫ్రంట్ లుక్ ఎలా అయితే ఈ గోట్ వర్క్ అలాగే సిల్వర్ డిజైన్ వచ్చిందో మనకి బ్యాక్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ సాఫ్ట్ నెట్ తీసుకుని చిన్న చిన్న కలీస్ డిజైన్ చేశారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే ఈ డ్రెస్కి వచ్చేసి హైలైట్ ఈ బోర్డర్ ఏనండి, హెవీ బోర్డర్ వస్తుందన్నమాట. ఇది ఫ్లోర్ లెంత్ కాబట్టి కింద వచ్చేసరికి మనకి మొత్తం టోటల్ బాస్కెట్ అంటే ఒక బుట్ట టైప్లో ఇలా నిలబడి ఉంటుంది, ఎందుకంటే హెవీ బోర్డర్ వచ్చింది కొంచెం. దీంట్లో మనకి మొత్తం అంత వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వచ్చింది. వైలెట్ కలర్ బేస్ మీద మనకి కాపర్ కలర్ కాంబినేషన్తో మొత్తం ఒక డిజైన్ ఇచ్చారు, 2 లైన్స్ లాగా. కింద వచ్చేసరికి వైలెట్ కలర్కి గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ వర్క్. టోటల్గా చూసినట్లయితే మనకి హెవీ బోర్డర్, స్కర్ట్ బోర్డర్ టైప్లో. దీనికి బాటమ్ అంచుని ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మనకి బాటమ్ డిజైన్ చేశారు. అలాగే చున్నీ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలరే వస్తుంది.
కాకపోతే దానికి ఏంటంటే మనకి ఫోర్ సైడ్స్ కూడా షిమ్మర్ మెటీరియల్ సిల్వర్ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. 4 సైడ్స్ మనకి ఇట్లాగే బోర్డర్ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 7,990 మేడం. 7,990 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? డ్రెస్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి మనకి టైట్ ఫిట్టింగ్ వస్తుంది, కిందకు వచ్చేసరికి మనకి ఫుల్ అంబ్రెల్లా కట్టించారు. ఈ డ్రెస్ వచ్చేసి పైన మొత్తం అంతా కూడా మనకి కలీ స్టైల్లో వచ్చింది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్లో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి యాంటిక్ కలర్ కాంబినేషన్తో మనకి క్లాత్తోనే మనకి ఇక్కడ ఒక బటన్స్ లాగా ఇచ్చారనమాట డిఫరెంట్గా కనిపించడానికి. ఇదంతా కూడా మనకి కింద వరకు కూడా మనకి కలీ స్టైల్లో వచ్చింది. ఈ డ్రెస్కి వచ్చేసి మనకి హైలైట్ ఈ బోర్డర్ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్కి ఎటువంటి కలర్తో మనకి డిజైన్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ థ్రెడ్ వర్క్లో కూడా మనకి షేడ్స్ తీసుకున్నారనమాట. మెరూన్ రెడ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్ ఇట్లాగా మొత్తం అంతా కూడా మనకి కలర్ఫుల్గా వచ్చింది ఒక క్రీపర్ టైప్లో. ఆ తర్వాత కింద అంతా కూడా మనకి మెరూన్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లోపల మెటీరియల్స్ తీసుకుని పైన మనకి రిబ్బన్ వర్క్ ఇచ్చారు. మనకి మొత్తం కూడా ఎట్లా ఉందంటే నెట్టెడ్లోనే మనకి రిబ్బన్ వర్క్తోనే మనకి నెట్టెడ్ మెటీరియల్ లాగా వచ్చింది. డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది లోపల నుంచి. మధ్యలో వేరియేషన్ ఏంటంటే మనకి గోల్డ్ కలర్తోనే షిమ్మర్ మెటీరియల్తో వేరియేషన్ చూపించారు. దీనికి బోటమ్ అంచుని చూడి మ్యామ్ సెల్ఫ్ వచ్చింది బ్లాక్. ఓకే, సేమ్ కలర్. ఓకే, చుడీ లెగ్స్తో మనకి బాటమ్ ఇచ్చారు. బ్లాక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి స్టైలిష్ వచ్చింది. అంటే టోటల్ మనకి 3 పీసెస్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషనే, కాకపోతే మనకి డిజైనింగ్లో వేరియేషన్ చూపించారనమాట. ఇది మనకి టోటల్ బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్కి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు 4 సైడ్స్ కూడా. ఆ బోర్డర్తో పాటు మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్లో గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం గ్యాప్స్ తీసుకుని ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కాకపోతే మనకి ఏంటంటే హెవీగా కనిపిస్తుంది, హెవీ బోర్డర్స్ లాగా గోల్డ్ కలర్ అంటే బ్లాక్ మీద. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది చాలా రీజనబుల్ మేడం, 5,190. 5,190 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కరిష్మా వర్క్ మేడం. ఓకే, వర్క్ వచ్చేసి కరిష్మా వర్క్, డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అది కూడా మనకి షేడెడ్. ఓకే, ఇక్కడ కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, కిందకు వచ్చేసరికి డార్క్ షేడ్ కనిపిస్తుంది. దీంట్లో ఉన్నది మనకి కరిష్మా వర్క్ చేశారు. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే వైలెట్ కలర్కి ఎల్లో కలర్తో మనకు ఒక బోర్డర్ లాగా కొంచెం బ్రాడ్గా తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ వచ్చేసరికి ఒక చోట మనకి మొత్తం కొంచెం హారం టైప్లోనే మనకి స్టోన్స్ వర్క్ వచ్చింది, ఎల్లో కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో. పైన కూడా నెక్ బోర్డర్ కూడా ఇచ్చారనమాట దీనికి. ఈ డ్రెస్కి వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. ఆ స్లీవ్స్కి మనకి రిస్ట్ దగ్గర వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ అలాగే వెల్వెట్ మెటీరియల్ ఎల్లో తీసుకున్నారు. తర్వాత ఒక లేస్ ఇచ్చారనమాట. అంటే ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు ఈ డ్రెస్కి. అంటే కలీజ్ నుంచి కూడా మనకి చిన్న చిన్న బుటీస్, ఆ థ్రెడ్ అది కూడా థ్రెడ్ బుటీస్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తో. ఆ బుటీస్ కూడా మనకి సేమ్ కలర్ అండి. మనకి డ్రెస్లో లైట్ వైలెట్ అండ్ డార్క్ వైలెట్ ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ కూడా ఈ బుటీలో కూడా మనకి సేమ్ అలాగే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఒక స్టోన్ ఇచ్చారు, ఇక్కడ సిల్వర్ కలర్ స్టోన్ ఇచ్చారు. కింద వరకు కూడా మనకి ఈ వర్క్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే సింపుల్గా కనిపించినా కూడా మనకి డార్క్ కలర్ ఇచ్చేసరికి కాంట్రాస్ట్ ఇచ్చేసరికి మనకి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు, ఎల్లో కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో. ఇక్కడికి వచ్చేసరికి షిమ్మర్ బోర్డర్ ఒకటి తీసుకున్నారు, పైన లేస్ బోర్డర్ ఒకటి తీసుకున్నారు. అంటే ఈ బోర్డర్ మనకి హ్యాండ్స్ దగ్గర చూసాం కదా ఇంతకుముందు, సేమ్ అదే కలర్స్ కాంబినేషన్తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. దీని బాటమ్ అంచుని ఓకే డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ ఇచ్చారు. మనకి డ్రెస్లో కింద హాఫ్ పార్ట్ నుంచి షేడెడ్ వచ్చింది కదా డార్క్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో మనకి బాటమ్ వచ్చింది. చున్నీ నెటెడ్ మెటీరియల్ లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సేమ్ అండి మనకి 2 కలర్స్ కాంబినేషన్తో ఏదైతే బార్డర్ ఇచ్చారో మ్యాంగో ఎల్లో కలర్ అలాగే షిమ్మర్ మెటీరియల్తో సేమ్ బార్డర్ని మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి చున్నీకి డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 5,990. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. చందేరి మేడం. చందేరి మెటీరియల్ లైట్ కనకాంబరం షేడ్, ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, కలర్స్ కాంబినేషన్ కూడా బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ప్లస్ కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. దీంట్లో చందేరి మెటీరియల్ కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ వస్తుంది. పైన చూసినట్లయితే షోల్డర్ పార్ట్లో సింపుల్గా ఇచ్చారండి మనకి వెల్వెట్ మెటీరియల్తో. అంటే తీసుకున్నవి డిజైనర్ బోర్డర్స్ అయినా కూడా చిన్నగా ఇవ్వడం వల్ల మనకి కొంచెం సింపుల్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వెల్వెట్ మెటీరియల్ ఒకటి, అలాగే పిటాయి వర్క్తో మనకి ఒక సర్కిల్స్ లాగా ఒక డిజైన్ ఇచ్చేసి కింద వరకు కూడా కంటిన్యూ చేశారు. అలాగే మనకి బటన్స్ కూడా ఇచ్చారు.
ఇచ్చారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మొత్తం కలీ స్టైల్లో తీసుకుని కొంచెం అంబ్రిల్లా కట్ రావడానికి మనకు ఒక వీ షేప్లో మధ్యలో గ్రీన్ కలర్ మెటీరియల్ని కూడా యాడ్ చేశారనమాట. అంటే కొంచెం డిజైన్ ఉన్నటువంటి బోర్డర్, గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. దాంట్లో కూడా మనకి పీచ్ కలర్, కనకాంబరం కలర్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు. కింద బోర్డర్లో ఫుల్ గ్రీన్ వెల్వెట్ మెటీరియల్ అండ్ చిన్న చిన్న లీవ్స్ లాగా చంకే యాడ్ చేసుకుంటూ పిటాయ్ వర్క్ వచ్చింది ఒక చిన్న బోర్డర్. టోటల్గా మనకి కలర్ఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ యాడ్ చేశారు కాబట్టి దీంట్లో కాంట్రాస్ట్ కలర్ సేమ్ గ్రీన్ కలర్తో బాటమ్ ఇచ్చారు. చున్నీ కొంచెం హెవీ వచ్చింది, హెవీ డిజైన్. నార్మల్గా అన్ని చున్నీలు ఏంటంటే పైన కింద అటు బోర్డర్స్ సింపుల్గా ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ డ్రెస్కి అట్లా కాకుండా కొంచెం షేడెడ్ టైప్లో వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ వచ్చింది. ఎడ్జెస్కి వచ్చేసరికి డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో కనకాంబరం కలర్, ఆ కలర్ షేడెడ్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ షేడెడ్లో వస్తుంది. అలాగే మనకి డ్రెస్లో గ్రీన్ కలర్ మెటీరియల్ మీద డిజైన్ ఉన్నటువంటి ఫ్లవర్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి ఇట్లా ఒక టెంపుల్ లాగా ఇచ్చారనమాట. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేశారు. ఈ చున్నీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 5190 మేడం. 5190 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. చందేరి మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి కలర్ఫుల్ డ్రెస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది జార్జెట్ మేడం. జార్జెట్ మెటీరియల్, ఓకే. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్గా పైనంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే లైన్స్ లాగా ఇచ్చారు ఫుల్. అలాగే నెక్ వచ్చేసి యాంటిక్ కలర్ కాంబినేషన్, డల్ ఫినిషింగ్తోనే స్ప్రింగ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ ఇచ్చారు. ఒక వీ షేప్లో నెక్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వడ్డాణం ప్లేస్లో బెల్ట్ పార్ట్లో వచ్చేసరికి మనకి కట్ వర్క్ స్టైల్ తీసుకుని ఆ కట్ వర్క్ స్టైల్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం ఫుల్ కలీస్ ఫాలింగ్ మెటీరియల్, జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు, ప్యూర్ జార్జెట్. చిన్న బోర్డరే కానీ మనకి గోల్డ్ కలర్ రావడం వల్ల ఏంటంటే స్టైలిష్ లుక్ కనిపిస్తుంది. మొత్తం టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చేసి మ్యాంగోస్తో ఇచ్చారనమాట సింపుల్గా. అంటే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేశారు ఈ టోటల్ డ్రెస్లో, పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్, అంతే, ఓన్లీ గోల్డ్ కలర్. ఇట్లా హ్యాండ్ పార్ట్లో కూడా ఇక్కడ రిస్ట్ దగ్గర మనకి ఒక టెంపుల్ లాగా కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేసి అటు ఇటు మనకి యాంటిక్ కలర్తో చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారు. మనకి ఫుల్ 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది, ఫుల్ స్లీవ్స్ వస్తుంది. ఫ్రంట్ అయితే ఏ లుక్ అయితే ఉందో సేమ్ బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. ఫ్రంట్ అండ్ బాడీ వరకు వచ్చి మిగతాది కలీస్. ఓకే, మరి దీనికి చున్నీ అండ్ బాటమ్ ప్యూర్ షిఫాన్ దుపట్టా వచ్చింది మేడం. ఓకే, బాటమ్ వచ్చేసి మనకి పింక్ కలరే ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్తోనే. మనం గోల్డ్ కలర్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే చున్నీ వచ్చేసి ఇదేం మెటీరియల్? షిఫాన్, ప్యూర్ షిఫాన్. ఓకే, మంచి లైట్ వెయిట్. 4 సైడ్స్ కూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చారనమాట సింపుల్గా ఉండే విధంగా. మనం ఇంకేదైనా లట్కన్స్ ఏదైనా పెట్టుకున్నట్లయితే హ్యాంగ్ పార్ట్లో గోల్డ్ కలర్వి ఇంకా లుక్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ జార్జెట్లో అంటే మనకి హెవీ ఉంటుంది మేడం, మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది, 4990 మేడం. ఓకే, ప్యూర్ జార్జెట్ కదా? ప్యూర్ జార్జెట్ 4990. ఓకే ఓకే తులసి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి హాఫ్ శారీస్ అలాగే డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, డిజైనర్ కలెక్షన్స్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 GS ప్లాజాలో ఉన్న ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.